దువ్వాడ వివాదంలో ఈ లేటెస్ట్ ట్విస్ట్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ అక్కడి నుంచి ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, ఇంకా దివ్వల మాధురి ఆ ఇంట్లోనే ఉన్నారా? ఇవాళ ఆమె ఆ ఇంట్లోకి ఎలా వెళ్ళగలిగారు? దువ్వాడ శ్రీనివాస్ ఎక్కడున్నారు? శ్రీనివాస్ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా భార్య కుమార్తె, వాళ్ళు ఏమంటున్నారు? పోలీసులు ఏం చెప్తున్నారు? మొత్తంగా ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇంకా ఈ రోజుకి 28 రోజులు అవుతుంది. ఇంకా దువ్వాడ వాణి ఇక్కడే ఇంట్లోకి వెళ్తానంటూ ఆమె నిరసన కంటిన్యూ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే మరోవైపు డొమెస్టిక్ వైలెన్స్ కింద ఆమె టెక్కల్ కోర్టును కూడా అప్రోచ్ అయ్యారు. ఈ నేపథ్యంలో కోర్టు కూడా ఇంట్లోకి వెళ్లేందుకు, ఆమెను కుమార్తెలను ఇంట్లోకి వెళ్లేందుకు కూడా కోర్టు 5వ తారీఖునే ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఉత్తర్వులు వచ్చిన వెంటనే నిన్నను ఈ యొక్క ఇంటిని మాధురి పేరిట శ్రీనివాస్ రిజిస్ట్రేషన్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఆమె కూడా కొద్దిసేపటి క్రిందట వీడియో రిలీజ్ చేశారు. ఆమె ఇది రిజిస్ట్రేషన్ పత్రాలని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ ఇల్లు నాది, నేను ఇంట్లోనే ఉన్నానని చెప్పి చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఆమె ఇంట్లోనే ఉన్నారు. అయితే ఈరోజు ఈవిడ వాణి కూడా ఈరోజు ఇంట్లోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఎందుకంటే కోర్టు ఉత్తర్వులు వచ్చినటువంటి నేపథ్యంలో ఇంట్లోకి ఈరోజు వెళ్తానని చెప్పి అటు పోలీసులను కూడా అప్రోచ్ అయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ట్విస్ట్ చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు. ఇంట్లోకి వెళ్లాల్సినటువంటి ప్రధాన ద్వారం దగ్గరే వాణి నిరసన తెలియజేస్తూ ఆమె ఆందోళన కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం వాణి ఉన్నారు, ఆమెను అడిగే మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏంటి మేడం, ఒకవైపు కోర్టు ఉత్తర్వులు వచ్చింది అంటున్నారు, ఈలోకే ఇప్పుడు ఇల్లేమో మాధురి పేరున రిజిస్ట్రేషన్ అయిపోయినటువంటి పరిస్థితి. ఏంటంటారు ఇదంతా ఒక కుట్రండి. ఫ్రమ్ ది బిగినింగ్ ఒక కుట్రతో నా డబ్బులతోని ఆస్తి కొన్నారు. కాకపోతే హస్బెండ్ అని నమ్మి ఆయనకి అన్ని సపోర్ట్స్ ఇచ్చాను నేను. అవి వారణాసి గోవింద్ అన్న ఆయనకు కూడా ఆస్తి చెక్స్ కూడా నావి ఇచ్చారు. అలా అది అందరికీ తెలిసిన విషయమే. అతను అబద్ధాలు ఆడడానికి లేదు, నేను అబద్ధాలు ఏదో నా ఆస్తి అని చెప్పడానికి లేదు. 100% నా ఫైనాన్షియల్ దీంతో ఈ ఆస్తి కొన్నారు. ఆయన ఈరోజు ఏంటంటే మాకు నేను సపోర్టివ్గా కోర్టు ఆర్డర్ ఇంట్లోకి ఎంటర్ అవ్వడానికి ఇచ్చారు కాబట్టి ఇమీడియట్గా ఈరోజు తన పేరున ఆవిడ ట్రాన్స్ఫర్ చేయించుకుంది. ఏదో 2 కోట్లు నాకు ఇవ్వాలి, నేను దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఆవిడకి ఏ రకంగా 2 కోట్లు ఆవిడ మాకు ఇచ్చింది అన్నీ కూడా నేను తెర మీదకి తీస్తానండి. నా తాలూకు వస్తువులు, నా తాలూకు ఇవి కూడా చాలా ఉన్నాయి లోపల, అవన్నీ తీసుకోవడానికి ఆవిడ ప్రయత్నం చేస్తుంది. నేను దీంట్లో నెట్టి పరిస్థితిలో నాకు మోసం చేసే పరిస్థితి ఉంటే నేను క్షమించేది లేదండి. ఎందుకనంటే శ్రీని గారు నా కష్టార్జితంతో నేను కొన్నాను చేశానంటే చెల్లదండి. 100% దాంట్లో నా పార్ట్, నా హార్డ్ వర్క్ కూడా ఉండి ఈరోజు ఈ స్థలం కొన్నామండి. దాని మీద కన్స్ట్రక్షన్ జరిగింది. రిజిస్ట్రేషన్ ఆయన పేరునే ఉంది. ఇంతకీ కోర్టు ఏమని ఇచ్చింది ఉత్తర్వులు? కోర్టు ఖచ్చితంగా ఈ శ్యామసుందరపురం న్యూ హౌస్లోకి మాకు ఎంటర్ అవ్వమని ఇచ్చిందండి. కోర్టులో ఇష్యూ ఉంటుండగా అసలు రిజిస్ట్రేషన్ అనేది జరగదండి. ఇట్ ఈస్ వైలెన్స్, తప్పండి పక్కాగా. కానీ 100% అది చెల్లదు కూడా ఉందండి. ఆవిడ ఏదైనా చెప్పుకోవచ్చు, ఒక డాక్యుమెంట్ చూపించుకోవచ్చు, కానీ చెల్లదండి. అది నేను కోర్టులో కూడా ఫైట్ ఇస్తాను, దాంట్లో రాజీ పడే ప్రసక్తి లేదు. ఎంత ఫైట్ అయినా ఇస్తాను. లేదో అనుకోవచ్చు, వచ్చేసింది మాకు ఆర్డరు, ఇక్కడ ఎవరు ఉండకూడదంటే చెల్లదండి. ఆవిడకి ఈ ఇంటి మీద ఏ రైట్స్ లేవు. 100% రైట్స్ నాకే ఉన్నాయి, నా పిల్లలకు ఉన్నాయి. ఖచ్చితంగా త్రూ కోర్టు మేము ప్రొసీడ్ అవుతాం. మా ఇంట్లో ఆవిడ ఏమేమి వస్తువులు కూడా తీసుకుందో అవన్నీ కూడా మేము బయట పెడతాం. ఎలాంటి ఫ్రాడ్ ఇట్లానే మా ఇంట్లోనే కాదండి. నిన్న ఉదయం 11:30కి రిజిస్ట్రేషన్ అయిందంట ఆమె పేరున, మాధురి పేరున. మీకు ఉత్తర్వులు ఎప్పుడు వచ్చాయి? కోర్టు ఉత్తర్వులు మీకు అనుమతిస్తుంది? మాకు మొన్న వచ్చేసాయండి. మొన్నే కోర్టు ఆర్డర్ ఇచ్చారు. కాపీస్ అనేవి నిన్న మేము రిసీవ్ చేసుకున్నాం. మొన్న ఇచ్చారు ఆర్డర్, 5th ఇచ్చారు. వైపు ఆందోళన కొనసాగుతుండగానే మాధురి ఇంట్లోకి వెళ్ళిపోయారని చెప్తున్నారు. ఎప్పుడు వెళ్ళిపోయారు? ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నామంటే తెలియదు సార్. ఆవిడ ఒక ఇల్లీగల్ అఫైర్. ఇప్పుడు నా ఇంట్లో ఉంటుంది, ఈ ఇల్లు ఏదో వచ్చిందని ఇంకొకరి ఇంటికి వెళ్తుంది, ఇంకొకరి జీవితాలతో. షీఈ్ వెరీ నాస్టీ లేడీ. ఏం మాట్లాడుతుందో తెలీదు. చూశారు కదా నిన్న ఆడియో కూడా. దువ్వాడ శ్రీను ఆవిడ కలిపి మా మీద ఎట్లాంటి కుట్రలు పన్ని నేను సూసైడ్ చేసుకోవడానికి కారణం ఆవిడే అని నువ్వు చెప్పు అని దువ్వాడ శ్రీను ఆవిడకి చెప్పడం, ఆవిడ కూడా నువ్వు మీడియాకి పంపించి అన్నీ నేను చెప్తానండి. ప్రపంచం గమనిస్తుంది. ఏం ఫేక్ వీడియో అని ఇస్తే ఎవరు నమ్మేస్తారు? ఏదో మీడియా పరంగా ఫేక్ వీడియో, దానికి కూడా ల్యాబ్స్ ఉంటాయి, దానికి ఇవి వెళ్తాయి, ఫారెన్సిక్ ల్యాబ్స్ దీంట్లోకి వెళ్తారు, టెస్టింగ్ అవుద్ది. ఈ రోజు ఏదో టైం పాస్కి ఫేక్ వీడియో అని ఇస్తే అయిపోతుందా? ఇప్పుడు మీరు ఇంట్లోకి వెళ్తాం అనుకుని రంగం సిద్ధం చేసుకున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఇంట్లో మాధురి ఉన్నటువంటి పరిస్థితి మరి ఎలా, ఏ విధంగా బయటకు పంపించేస్తాం? మా హక్కు, మేము ఊరుకోం. మేము ఎట్టి బస్సులో నేను దాంట్లో ఎంటర్ అవుతాను. ఆవిడకి ఉండే రైట్ ఏదైనా ఉంటే కోర్టు ఏమైనా రిజిస్ట్రేషన్ బయట ఆవిడ కోర్టులో తేల్చుకోవడమే. ఇది నాకు ఇక్కడ మా హస్బెండ్ ఉంటున్నారు, దువ్వాడ శ్రీను ఉంటున్నారు, ఆవిడ ఆయన కూడా ఉన్నారు. 100% ఉన్నారు. శ్రీని గారు ఉన్నారు. వెళ్తాం, మేము టైం ఉంది, వెళ్తాం. మా వర్క్ మేము చేస్తున్నాం, వెళ్తాం. అంటే మేడం, అసలు కోర్టు మీరు ఒకవైపు నిరసన తెలియజేస్తూనే
కోర్టు ద్వారా పరిష్కారం దొరుకుద్ది అని చెప్పేసి ఆశించారు. మరోవైపు నిరసన కంటిన్యూ చాలా చేస్తున్నారు. సాఫ్ట్గా వెళ్ళాం సార్. మేము ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నాం సార్. వాళ్ళే తప్పుల మీద తప్పులు చేసేసి న్యూసెన్స్ చేస్తున్నారు. ఒక కోర్టుని ఒబే చేయడం లేదు, ఒక జ్యుడిషియల్ వ్యవస్థను గౌరవించడం లేదు, ఒక సొసైటీని గౌరవించడం లేదు, ఒక ప్రజలు చూస్తారని షై ఫీల్ అవ్వడం లేదు. ఆవిడకంటే షై లేదు, ఆవిడ షీజ్ ఆ వృత్తి నుండి వచ్చిన ఆవిడ కాబట్టి ఆవిడకి షై లేదు. ఇతడు ఒక ఎమ్మెల్సీ పదవిలో ఉండి ఇతడు కూడా అంతే దీనిగా ఏదో పెద్ద ఘనకార్యం చేసేసినట్టు ఏదేదో ఊహించుకొని బయటికి మీడియా ముందుకు వచ్చి ఎట్లా సిగ్గులేకన్నా అతడు మాట్లాడుతున్నాడో కూడా నాకు తెలియదు. ఆయన ఏమో అనుకుంటున్నాడు. దాంట్లో నేను ఆవిడెవరో పక్కన పెట్టండి, ఆవిడేదో నా పేరు నా ఆస్తి పడిపోయింది, నేనేదో అవన్నీ చల్లవు. నా ఫైట్ నాకుంటే దీంట్లో ఎంటర్ అవుతాను. మాధురి కొద్దిసేపు క్రిందట ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆమె అందరూ చెప్తున్నారు ఇప్పుడు ఇది నా ఇల్లు, నా పేరు రిజిస్ట్రేషన్ అయిపోయింది, వాణి ఆమె కుమార్తెలు ఇక్కడ అలర్ట్ చేస్తున్నారని చెప్పి సీసీ కెమెరాలు బంద్ చేశారు, పవర్ కట్ చేశారు. నా ఇల్లు పట్టుకొని నీ ఇల్లు అని నిన్నటికి నేను రిజిస్ట్రేషన్ చేసేసి అర్ధరాత్రి దూరిపోయి ఇది రిజిస్ట్రేషన్ నా పేరున అయిపోయిందండి, చెల్లుతుందండి అది? ఎక్కడ చూస్తున్నారు కదా ప్రపంచం మొత్తం. నిన్నటి వరకు దువ్వాడ శ్రీని పేరు నుండి ఇదే టచ్ చేసి వీడియోస్ ఉన్నాయండి, మీకు కావాలంటే ఇస్తాను. ఉన్నాయి వీడియోస్ అయితే మేము టచ్ చేసింది. మరి ఓపిక ఇప్పుడు ఎలా లోపలికి వెళ్తానండి. నా యాంగిల్స్ నాకు ఉన్నాయి. ఆర్డర్ వచ్చింది, దేవుడు నా పట్ల ఉన్నాడు కాబట్టి, భగవంతుడు నా పట్ల ఉన్నాడు కాబట్టి నాకు ఆర్డర్ వచ్చింది. అలానే భగవంతుడే లోపలికి తీసుకొని వెళ్ళి కూర్చుని పెడతారు, ఆవిడే పోద్ది బయటికి. ఇప్పటికి 28 రోజులు అవుతుంది, ఇంకా నిరసన కంటిన్యూ చేస్తారు? నేనండి, నా శక్తి కాదు, భగవంతుడు ఇచ్చిన శక్తి ఇది. నేనేమి మామూలు నార్మల్. దేవుడు 28 రోజుల్లో ఒక డస్ట్లో, ఒక పాముల్లో, ఒక బురదలో, ఒక చలిలో, మా వర్షాలు బట్టి వర్షం నా మీద పడుతున్నా నేను స్టాండ్ అయి ఉంటున్నానంటే భగవంతుడు ఇచ్చిన శక్తి. కోర్టు ఆర్డర్ ఉందంటున్నారు, పోలీసులకి చూపించారా? పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు మేము ప్రొటెక్షన్ అడుగుతున్నాం. మేము లెటర్ పెడుతున్నాం, ప్రొటెక్షన్ అడుగుతున్నాం. కోర్టు ఆర్డర్ ప్రకారం వెళ్తారా? కోర్టు ఆర్డర్ ప్రకారం వెళ్తానండి. ఎట్టి బస్సులో రాజీయం. కోర్టు ఆర్డర్ ప్రకారం వాళ్ళు ఏమో అనుకోవచ్చు, చెల్లదు రిజిస్ట్రేషన్. నిన్నటి వరకు దువ్వాడ శ్రీని పేరు నుండి నాకు ఇంట్లోకి ఎంటర్ అవ్వమని ఆర్డర్ వచ్చిన వెంటనే ఆవిడ నా పేరుని రిజిస్ట్రేషన్ అయిపోయిందంటే అది ఎక్కడ చెల్లుతుంది? ఎట్టి బస్సులో వాళ్ళ పనిష్మెంట్ వాళ్ళు అనుభవిస్తారండి ఖచ్చితంగా. విఘ్నేశుడు బొమ్మ పట్టుకొని చెప్తున్నాను, నేను అబద్ధం ఆడవలసిన అవసరం లేదు. ఇది నా కష్టార్జితంతో కొన్నారు. ఈరోజు వినాయక చవితి, నేను ఈరోజు ఖచ్చితంగా దేవుడు అన్నాడు శ్రీని గారు చేసిన మోసాన్ని మా ఇంట్లో నా ఆవిడ దూరి మమ్మల్ని పెడుతున్న ఇబ్బందిని ఖచ్చితంగా భగవంతుడు పనిష్మెంట్ ఇస్తాడు. పవర్ కట్ చేశారండి ఏమైనా? మేము అది మేము బయట రోడ్డు మీద ఉండేటప్పుడు మేము ఆపాము. మేము రోడ్డు మీద ఇన్ని కష్టాలు పడుతున్నాం, ఈ పాముల్లో, ఈ బురద. అతను ఒకటే కదా, మేము లైట్లు లేక మేము బయట ఉంటున్నాం, మేము నరకం చూస్తున్నాం. కాకపోతే మేము అన్ని రకాలుగా వాళ్ళు లోపల ఏసీల్లో ఉండి వాళ్ళు ఇచ్చేస్తున్నప్పుడు సరేలే అన్ని కష్టాలు మేము వెలగబడుతున్నాం, ఇది చేస్తాం. ఈ రోజులు చాలా వరకు సంయమనంగానే వెళ్ళారు. ఈ రోజు ఎందుకు పవర్ కట్ వచ్చింది సార్? మేము ఎంటర్ అవుతున్నాం అన్నప్పటికీ నిన్నటి నుండి వాళ్ళు వెర్షన్ మార్చారు కాబట్టి మాకు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. ఎందుకు ఇందాక ఉద్రిక్త పరిస్థితి నెలకొంది? ఎవరైనా బయట అన్నప్పటికీ వాళ్ళు ఆపారు పోలీసులు. మాకు ఆర్డర్ ఉందని ఆగండి అమ్మా, తొందర అవ్వకండి, ఆగండి అంటున్నారు. మాకెళ్ళగా సార్ ఆపుతారు అంటే పోలీసుల్లోకి హెల్ప్ ఉండాలనేది మా దగ్గర ఆర్డర్లో లేదమ్మా. మీకైతే ఆర్డర్ వచ్చింది, పోలీసులు సపోర్ట్ ఇవ్వాలి అనేది లేదు, అది మీరు చూసుకొని కంప్లైంట్ ఇచ్చుకోండి అంటున్నారు. కోర్టు ఉత్తర్వులు నిన్న వచ్చాయా మొన్న వచ్చాయా? వాళ్ళు అనేది ఏంటంటే కోర్టు ఉత్తర్వులు నిన్న వచ్చాయి, నేను ఉదయమే మేము రిజిస్ట్రేషన్ చేసేసామనేది వాళ్ళు చెప్తున్నారు. లేదండి, 5th ఇచ్చారు ఆర్డర్, 5th ఇచ్చారు. వాళ్ళకి కూడా రిజిస్ట్రేషన్ ఎక్కడ అయింది? 5th ఆర్డర్ ఇచ్చారు. చేతికి వచ్చినప్పటికి అవ్వచ్చు, అక్కడ టైమింగ్ ఉంటుంది కదా, రిజిస్ట్రేషన్ అయిన టైమింగ్ వాళ్ళకి ఉంటుంది కదా. నాకు ఆర్డర్ వచ్చిన టైమింగ్ ఉంటుంది, వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయిన టైమింగ్ ఉంటుంది కదా. నెక్స్ట్ ఏంటండి 28 రోజులు అయిపోయినటువంటి పరిస్థితి కదా, ఇంకా మేము ఇంట్లోకి ఎంటర్ అవ్వడమే ఫైన్, దాంట్లో రాజీ లేదు. ఎప్పుడు వెళ్తారు? టైం ఉందండి, దాని సమయం కూడా మేము చెప్తాం. వెళ్తాం, రైట్ రాయల్గా వెళ్తాం, ఏం ఆషామాషిగా వెళ్ళాం, రైట్ రాయల్. కోర్టును ఆశ్రయించి వెళ్తారా లేకుంటే? కోర్టును ఆశ్రయించే వెళ్తాం. కోర్టు పట్టే అవకాశం ఉంది? టైం పడుతుంది, 100% రైట్ రాయల్గా వెళ్తాం. కొద్దిసేపు కిందట ఆమె వీడియో విడుదల చేసి అలర్ట్ చేస్తున్నారు. ఆవిడ కోసం దయచేసి మాట్లాడకండి. ఆవిడ వెరీ వెరీ వర్స్ట్ లేడీ. వర్స్ట్ అని అంటే నాకు తెలిసినంత వరకు ఎవరు ఉండరేమో అట్లాంటి వర్స్ట్ లేడీ. ఇక్కడ ఆమె కుమార్తె కూడా ఉన్నారు హైందవి, ఆమెను అడిగి మరిన్ని తెలుసుకుందాం. అమ్మా ఒకసారి
మొత్తానికి వివాదం అయితే ఇంకా కొనసాగుతుంది. ఓ పక్క కన్క్లూజన్కి వచ్చేసింది అనుకున్నటువంటి తరుణంలో మళ్ళీ మొదటికి వచ్చినటువంటి పరిస్థితి. అంటే న్యాయస్థానం ద్వారా ఈ యొక్క వివాదాన్ని పరిష్కరించుకుంటామని చెప్పి వాళ్ళు ఆశించారు. ఆశించి లాస్ట్కి న్యాయస్థానం కూడా ఇంటి లోపలికి వెళ్ళేందుకు అనుమతి కూడా ఇస్తూ ఉత్తర్వులు కూడా వెలువడించింది. ఈ నేపథ్యంలోనే మరో ట్విస్ట్ నెలకొని ఇప్పుడు శ్రీనివాస్ ప్రస్తుతం మీరు మాధురి పేరిట రిజిస్ట్రేషన్ హోల్డ్ లో ఉండండి. వాళ్ళ అమ్మాయి